అదే
లేదా ఇబ్బందులు? అమ్మా ఇబ్బంది లేదు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే. నాయకత్వం, నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఈరోజు మనము మన ఎలక్షన్ దాంట్లో ఎన్డీఏ బలపరిచిన మన పాసిని సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో శంకరగిరి కాలనీ చిల్లకూరు పంచాయతీలో శంకరగిరి కాలనీకి ఆయన సతీమణైన సంధ్యారాయణ గారితో ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడుండే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇక్కడ ఏ ఒక్క పని జరగలేదు. ఈ కాలనీలో తెలుగుదేశం తరఫున రోడ్లు కానీ లైట్లు కానీ ఆ రోజు వేసినట్టు చెప్తే కనీసం కాలంలో మట్టి కూడా ఎత్తలేదు. ఇక్కడ ఈ కాలనీలో అయితే కనీసం ఒక పని చేయలేదు. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల్లో ఈరోజు ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లు, అలాగే ఇంట్లో ఎంతమంది మహిళలున్నా నెలకు 1500 రూపాయల డబ్బులు, అలాగే పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళకి స్కూల్ రియంబర్స్ కింద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 లెక్కన డబ్బులు వస్తాయి. అదే ఆ ప్రభుత్వంలో అయితే వాళ్ళు 2, 3 అని చెప్పి లాస్ట్కి ఒక్కరికి కూడా బటన్ నొక్కి కనీసం ఇప్పుడు కూడా పడకుండా చాలా మంది తిరుగులాడుతున్నారు. కాబట్టి ఈరోజు రేపు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి ఈ సూపర్ 6 పథకాలు, అలాగే ఈ ఇంతకుముందు ఎస్సీ కార్పొరేషన్లో బీసీ కార్పొరేషను ఎస్టీ కార్పొరేషన్ లోన్లు ఇక్కడ కూడా ఎంతో మందికి ₹1,00,000 ఇస్తే 10,000 కట్టే 90,000 సబ్సిడీ. అలాగా ఈ కాలనీలో 5 మందికి తీస్తున్నాడు రామ్మూర్తి. అట్లాంటి పథకాలు ఒక్కటి కూడా లేకుండా నిర్వీర్యం చేసేసింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. లేబర్ని బతకలేని పరిస్థితి చేస్తున్నారు. కాబట్టి ఈ పార్టీని మనం అసలు భూస్థాపితం చేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకొని మన సునీల్ గారిని గెలిపించుకొని మంత్రిని చేసుకొని మన ఊరు మన ఈ పంచాయతీలని బాగు చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు చిల్లకూరులో శంకరగిరి కాలనీ నందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ సూపర్ 6 పథకాలని అందరికీ ఇవ్వడం, ఈరోజు మన గౌరవ స్థానంకి నానాజీ గారి ఆధ్వర్యంలో అలాగే మన సంధ్యకు రావడం, అలాగే మన కొండా రామచంద్రన్న గారు, పట్టాభన్న గారు, ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన నాయకులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడికి రాగానే అందరూ కూడా మన గవర్నమెంట్లో మనం వేసిన రోడ్లు, మనం వేసిన బోర్లు, మనం వేసిన ఇల్లులు అని చెప్పి ఎంతో గర్వంగా చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈసారి ఆలోచించి ఈ రేపు 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో అన్నని సునీల్ అన్నని భారీ మెజారిటీతో మన అందరం కూడా గెలిపించుకోవాలి. ఏ సమస్య ఉన్నా తెలుగుదేశం పార్టీ అందరికీ అండగా ఉంటుంది. ముఖ్యంగా ఎస్టీలకి ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ లోకల్గా మన సునీల్ అన్న ఉన్నారు, అలాగే మన నాని సార్ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ తిరిగినా నాని సార్ పేరు చెప్తే అందరూ కూడా మాకు గతంలో అన్ని చేశారమ్మా సార్ అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పే పరిస్థితి. ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో అటువంటి పరిపాలన లేదు. ఎందుకంటే ఎవరో ఎక్కడి నుంచో వచ్చి మనకి ఓట్లు వేయించుకొని వెళ్ళిపోయే పరిస్థితి. కానీ స్థానికంగా ఉండేవాళ్ళని గుర్తుపెట్టుకొని అందరూ కూడా మన ఎస్టీలు అందరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనకబడిపోయాం, మీకు రావాల్సిన విధులను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించుకుంటా దొడ్డిదారిని మళ్ళించే పరిస్థితి. అందరూ కూడా ఆలోచించుకొని రేపు 13వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో మన సునీల్ అన్న గెలిపించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు ప్రచారంలో భాగంగా చిల్లకూరులోని శంకరగిరి కాలనీకి రావడం జరిగింది. కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో అందరూ చెప్పడం ఏంటంటే తెలుగుదేశం గవర్నమెంట్లో తప్ప ఇంకా ఈ 5 సంవత్సరాల్లో తట్టడి మట్టి కూడా ఎత్తలేదు అని చెప్పడం జరిగింది.
ఇంకా సమస్యలు అయితే వాటర్ సమస్య అయితే చాలా ఎక్కువగా ఉందాక ఇక్కడ పక్కన చెరువు ఉంది, ఆ చెరువు కూడా ఎండిపోయింది. ఇక మాకు నీళ్ళు వచ్చే సమస్య కూడా లేదు. అప్పుడైతే తెలుగుదేశం హయాంలో తెలుగుగా వాటిని వదిలేవాళ్ళు. ఇప్పుడు అది కూడా వదలక నీళ్ళ సమస్య బాగా ఎక్కువగా ఉంది అని చెప్పడం కూడా జరిగింది. ఈ విధంగా ఎన్నో సమస్యలు ఈ 5 సంవత్సరాలు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ సమస్యలతో ఎంతోమంది బాధపడుతూనే ఉన్నారు. ఆయన ఇచ్చే 1500తో ఆయన అన్నీ చేసేసాను, అన్నీ పట్టేశాను, అన్ని పథకాలు ఇచ్చేసానని ప్రగల్భాలు చెప్తూ ఇలా ప్రజలందరినీ మోసం చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్టీ కార్పొరేషన్ కానీ ఇట్లాంటి కార్పొరేషన్ నుంచి అప్పట్లో ఎంతోమందికి లోన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ లోన్స్ కూడా తీసేసి వాళ్ళని ఆ విధంగా కూడా అన్యాయం చేసేటువంటి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ ఉందని చెప్తున్నాం. అదేవిధంగా ఇంకా కనీస అవసరం లేనటువంటి రోడ్లు, డ్రైన్స్, లైట్స్ కూడా వేయలేనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఈ విధంగా ఉందని మీకు తెలియజేస్తున్నాను. కనుక ఈ ప్రభుత్వానికి మనం అందరం కలిసి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించి మీ అమూల్యమైనటువంటి ఓటుని మీ అందరూ సైకిల్ గుర్తుకు వేసి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి వరప్రసాదరావు గారికి పూలు గుర్తుకు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నానాజీ సార్ కానీ, పట్టాభన్నకు కానీ, రామచంద్రన్కి కానీ, ముఖ్యంగా ఇక్కడ వార్డు సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కూడా వస్తాడు. అంతవల్ల వచ్చేసారు. అలా నువ్వు దేనకొచ్చు అందరికీ చెప్పి చేయించండి. చేసుకున్నాం నాలుగు ముఖ్య కూర్చుందమ్మా. సైకిల్ కూర్చున్నా చిన్న చేసి తీసుకోవాలి ఎమ్మెల్యేగా. మీకుండే సమస్యలు ఏమైనా ఉంటే కూడా మనం మాట్లాడుకుని తెలుసుకున్నాం. ఈ డ్రైనేజ్ కాలువ కానీ మీకు ఏమన్నా పెన్షన్ ఉందా? మీకు వస్తుందా? ఆటో కూడా మన అక్కడ ఉన్నాడు. అన్నగారు కొద్దిగా కూడా మాట్లాడతాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఎమ్మెల్యే గెలిపించుకోవాలమ్మా. సరే ఓటు ఓటుందా? నీకు ఉంటుందమ్మా? సైకిల్ గుర్తున్నది ఒకటి ఎమ్మెల్యే గెలిపించుకోవాలా. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఏదైనా సమస్య ఉంటే కూడా మళ్ళీ వస్తాం, అందరం వచ్చి మళ్ళీ మాట్లాడతాం.
అన్నా చెప్పన్నా సైకిల్కి అదే రా ఏంటండి గుర్తుగా వచ్చినా సైకిల్కి 2 గుర్తులా, ఒకటి పువ్వు గుర్తు, ఒకటి సైకిల్ గుర్తు, 2 చేయండి. మళ్ళీ వచ్చి అందరం కలుస్తాం. ఓకే. అంతే సైకిల్కి ఒకటి పువ్వు, 2 మనకి ఏం కావాలి ప్రశ్నిస్తున్నాను. గతంలో నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఇక్కడ సమస్యలను అన్ని కూడా అర్థం చేసుకునేటువంటి మనిషిని అన్నీ చేస్తావా? 2 సైకిల్ ఒకటి సరేమ్మా. అంతే ఇంకా ఉన్నా ఎట్టా డిగ్రీ కూడా ఎట్టుందా మీ పక్కన బాగా పిల్లలు ఎన్ని పెట్టుకోండి. 2 లక్షలు అయిపోయింది. ఇంకా ఖర్చు పెట్టాలి. చూపు బాగుంది. కొంచెం బాగా వాటర్ ఎక్కువ తెలుసుకుంటాం. ఏం కాదులేమ్మా, ఏం కాదు బయట చల్లగా బయట కూర్చోబెట్ట. అదే అందుకే చెమట్లే బట్టి నేను నాకు వచ్చా మా పాప. సరేనా? సరేమ్మా, అభింతాన్ని పెట్టామ్మా ఒకసారి గవర్నమెంట్ ఎంసీ మేడం పుట్ట దగ్గర కొంచెం ఏమంటారంటే చేస్తుంది. మేడం ఇచ్చేది మాకు చీరలు ఇచ్చింది, డబ్బులు ఇచ్చింది. ఇక్కడ పుట్ట దగ్గరకు వచ్చేసారు మేడం. అంటే ఆ రోజు వచ్చేది 40 రోజులని ఒకసారి నుంచి వచ్చేది. పుట్ట చేసి ఇంకేసి మేడం దగ్గర ఎక్కడ చదువుకుంటాం మాకు. అందుకని ఉదయాన్నే చేస్తారు మేడం. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది. ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది.
సైకిల్కి ఒకటి రెండు ఇస్తారు. గవర్నమెంట్ వచ్చారంగానే ఫస్ట్ మనం రోడ్ చేసుకున్నాం. ఓకే, మెయిన్ రోడ్ అయిపోయింది, రోడ్ చేసుకున్నాం. ఒక సైకిల్కి ఒకటి పువ్వుకి రెండు. ఏంటమ్మా ఈ రోడ్ వేసుకున్నాం మనం, గవర్నమెంట్ రాగానే రోడ్ వేద్దాం. రండి రాకృష్ణ కామా తిప్పండి గది చేయాలి గవర్నమెంట్ వచ్చినా కానీ ఇల్లు కట్టిద్దాం. తెలీదన్నా. అవును. బాగున్నావా? ఇల్లు కట్టిద్దాం అమ్మ గవర్నమెంట్ వచ్చినా కానీ. ఈ రోడ్డు కూడా వేయించుకున్నాం. ఈ రెండు చేపిస్తాను నేను. చేయండి అమ్మా ఈసారి. చేయండి అమ్మ. సైకిల్కి ఒకటి పువ్వుకి రెండు గుర్తులా. ఇంకా సీసీ రోడ్ వేసారు. వెనక్కి వచ్చి ముందుకు రావాలి. నాకు కొద్దిగా వెనక్కన్నా. ఇల్లు కట్టిద్దాం మన గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టిద్దాం. మీకు రోడ్డు వేసాం, రోడ్డు వేసాం కాబట్టి ఇల్లు కూడా కట్టిస్తాం. లేదు కట్టిస్తాము, ఇల్లు కట్టిస్తాము, ఇల్లు కట్టిస్తాము, తప్పకుండా కట్టిస్తాం. సూపర్ చెప్పబట్టి వస్తా ఉన్నా. ఆడే రావాలి చెప్పు. ఏడకు రమ్మంటే చెప్తే అమ్మా ఇల్లు కట్టిద్దాం. అదొకటే చేయాల్సింది, ఇల్లు కట్టిద్దాం. పెన్షన్ వస్తుందా నీకు? ఇల్లు కట్టిద్దాం అమ్మా. అంతకుముందు ఉన్నాయి కానీ ఇల్లు పడిపోయింది. చేద్దాం అమ్మా, ఈసారి ఇల్లు కట్టిద్దాం. గవర్నమెంట్ 3 నెలలు వెయిట్ చేయండి.
ఆఫీసర్స్ వచ్చారు మీకోసం. మన గవర్నమెంట్ రాని కానీ చేసుకుంటున్నాం. మనం ఏం చేయలేం అది మన గవర్నమెంట్ ఇంకా ఉంది. అమ్మా ఇల్లు కూడా కట్టిస్తాం అమ్మా గవర్నమెంట్ రాగానే. నెక్స్ట్ కూడా మన దాంట్లో వచ్చింది. సైకిల్ గుర్తు చేయించున్నాం, ఇల్లు కట్టిద్దాం తప్పకుండా వచ్చింది. అన్నీ ఎక్కడ ఉన్నాయి కానీ ఇల్లు లేదు, స్థలం లేదు. వేరే వాళ్ళు ఇంట్లో ఉన్నారు, అక్కడ ఉన్నారు మన తీపిద్దాం. సైకిల్గా తీపిద్దామా? మన గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే ఒక 2 నెలలు సేమలు పోతున్నాడు రాగానే సార్ మీకు హస్బెండ్ ఉందా? మీకు ఎందుకు రాలేదు? అంటే పెట్టాను సార్ మళ్ళీ జీవాలు ఉందే ఓటు ఉంది చెక్క ఓటు ఉంది మాది బాధ్యత. ఏ గుర్తుకే థ్యాంక్ యూ తల్లి. రెడ్డి గారమ్మా రోడ్డు కావాలా, నాకు లోన్ కావాలా చెప్పే కదా. రోడ్డు వేపించు చాలు. ఆ రోడ్డు వేపించు, ఆ వాటర్ ఉండేది చూసుకో. రేతులు ఏ వాటర్ ఉండదు. అయితే రోడ్డు వేస్తాం, ఇల్లు కట్టిస్తాం అమ్మా. 2 నెలలు కరెంట్ అదే అప్పుడు కాకపోతే వేయలేకపోయాం. ఈసారి మన గవర్నమెంట్ రాగానే తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే మనం చేయించుకున్నాం. సైకిల్ గుర్తున్నది ఓటేసి సున్నన్న ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి. మిగిలిన నేను చేస్తాను. ఏమ్మా? ఇప్పుడు సైకిల్ కుత్తే తెలుసు కదా. మీ రెడ్డి గారు రోడ్డు వేయలేకపోయారు. అవి మనం అప్పుడు వేసి కొన్ని మిగిలిపోయినాయి. పోయేదానికి డబ్బులు రాదు. ఈ తడ మనం అన్ని చేసేస్తాం. వీళ్ళు కూడా అన్ని ఇందాక అమ్మాయి ఉంది కదా, లక్ష్మూతులు మీకు రోడ్డు వేపిస్తాం. రెడ్డి గారే దగ్గర నుండి వేపిస్తారు. సరే సరే నీళ్ళు వచ్చేస్తాం, ఇల్లు కట్టిస్తాం, నీకు పెన్షన్ వస్తుంది, ఈ రోడ్డు వేపిస్తాం అమ్మా. ఓకే అదే వేపిస్తాం అమ్మా. ఇంక రాని గవర్నమెంట్ ఒక 1 మంత్ చేపిద్దాం అమ్మా తప్పకుండా. లాస్ట్ టైం కొద్దిగా లేట్ అయింది, చేయలేకపోయాం మేము. తప్పకుండా చేద్దాం, ఇల్లు కూడా కట్టిస్తాం. అంటే తర్వాత అంటే గవర్నమెంట్ రావాలి కదా. కాదు అంత ప్రాబ్లం ఉంటుంది. కానీ నా బోట్ ఆడ అడిగితే కోపాలు వస్తుంది. అందువల్ల నేను మీకు 4 రోజులు నీళ్ళు పోతే వాళ్ళు గొడవ, నీళ్ళు కేరకూడదు అని చెప్పలేదు. వైసీపీ వాళ్ళు ఇంత మాట్లాడడం మానేశారు. చెప్పి చేపించండి. మీకోసం వచ్చింది. జాయిన్ అవ్వాలంటే ఈ రోడ్డు కూడా వేసుకున్నాం. మా రోడ్డు డ్రైనేజీ 2 వస్తాయి. మన గవర్నమెంట్ రాగానే వాళ్ళ అబ్బాయి మన పని స్టార్టింగ్ ఏంటమ్మా.
నమస్తే బాబు. సుమన్ మిస్సెస్ అయ్యా సైకిల్కే ఓకే వెరీ గుడ్. నీకు రోడ్డు వేస్తాం, ఇబ్బంది లేదు. రోడ్డు వేస్తాం. చేస్తాం మేడం. మాకు రోడ్ వేయించాలి, మా ఈదికి లైట్లు లేవు, ఇల్లు చూస్తే అరువు లేదు. అదే కలెక్టర్ పరిచయం ఉన్నారా, అటు ఇల్లు కట్టిస్తాం. అట్లయితే ఇల్లు కట్టిస్తాం, లేకపోతే కట్టేము. మేము ఎక్కడ తెచ్చుకున్నాం, మేము పేదవాళ్ళు, ఆ కూడా కూలి చేసుకుని బతికేవాళ్ళం. ఇప్పుడు రాజ్యానికి ఇదంటే మేము ఎక్కడ చేయాలి? మాకు ఎవరు వస్తారు? ఈ రోజు ఎట్టొచ్చి మీరు మీకు ఎట్లా సమాధానం చెప్పారు? రేపు మేము మాకు ఏదైనా జరగకపోతే మేము వచ్చినప్పుడు మీరు మాకు సమాధానం చెప్పాలి. దూరం బాబులేదమ్మా, ఈ లోకల్లో మా భాషలో అడగాలి కదా, రేపనే మీరు చెప్పండి అట్లా ఒప్పుకున్నా. నేను అట్లా చేస్తాం, మేము వేసి మనకి ఏం చేస్తాం మమ్మల్ని? నేను ఇల్లు చూడాలంటే మాకు సంబంధం లేదు. ఈ దాకా ఎలక్షన్ గెలిస్తే చెప్పండి మేడం, అసలు ఇంట్లో ఉన్నది భయం వేస్తుంది మాకు, బయట కొనుక్కుంటున్నాం. అమ్మా ఎవరో చేపిద్దాం. నీ బాధ, నీ ఆక్రోశం ఎంత బాధ ఉన్నట్టే కాదమ్మా, అదే నువ్వు మాట్లాడావు కాబట్టి నువ్వు ఫ్రీ అయిపోయావు. మా బాధ్యత. ఓకే, నేను అడుగుతున్నా ఇప్పుడు మీకు నాకు ఎంత మాట ఇచ్చారో రేపు మీకు కన్ఫామ్ గెలుస్తాను, నేను హామీ కలిసి. కానీ నాకు ఎట్లా అంటే ఇప్పుడు నేను ఎప్పుడు మీకు ఎట్లా అడిగాను సేమ్ నాకు ఎగ్జాక్ట్ చేసి చూపించాను. రేపనే సమాధానం చెప్పకుండా మనం చాట్ వేయడము, మీకు మాకేం సంబంధం, మీరు కలెక్టర్ సంబంధం ఉందని అడగకూడదు నన్ను. అది కట్టిద్దాం, ప్లేస్ ఇచ్చేట్లు కట్టిద్దాం, రోడ్డు కూడా వేసుకుందాం. అమ్మా గవర్నమెంట్ రాగానే చేద్దాం. మన రోడ్డు లేదు, ఏమీ లేదు. ఈసారి మన గవర్నమెంట్ రాగానే రోడ్లు వేసుకుందాం. ఇంకేదన్నా సమస్య ఉంటే కూడా తీసుకుందాం. అర్థమైందా? ఈ 5 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమన్నా చిన్న పని చేశారా మీకు? చేశారా? లాస్ట్ టైం మీరు ఎవరు చేశారు? పర్లేదమ్మా, తప్పులేదు. ఒకసారి పొరపాటు జరిగింది, ఈసారి చేయకండి. మనం 5 సంవత్సరాల్లో అంతకుముందు చేసినవి కనపడుతున్నాయి, రోడ్లు కానీ ఇల్లు కానీ. ఈసారి తప్పకుండా రోడ్లు వేపిస్తాం. ఇంకేదన్నా కూడా లైట్లు కానీ ఇది కానీ నేను చేపిస్తాను, నాకు బాధ్యత. ఈసారి మాత్రం తప్పు చేయకండి. మనం పొరపాటు చేసి ఇబ్బంది పడ్డాం. అది ఈసారి గట్టిగా చేయండి అమ్మ, సైకిల్ గుర్తుకి 10 మంది చెప్పండి. ఇబ్బంది పడ్డారు కాబట్టి ఈసారి మాత్రం తప్పకుండా చేసుకుందాం, మనం అన్నీ చేసుకుందాం అమ్మా. అది ఇప్పుడు ఇల్లు వర్షాకాలం ఈసారి చేయండి అమ్మా. సున్నాను గెలిపించుకోవాలి, సైకిల్ గుర్తున్న రోడ్ వేసి మీ ఇల్లు కట్టిస్తాం, రోడ్డు వేసుకుందాం అమ్మా. దేనికి వేస్తామమ్మా? ఇంతకుముందు దేనికి వేసావమ్మా? వేసావా నిజంగా? ఓకే అమ్మా, నువ్వు పెద్ద అబద్ధం చెప్పవు. అమ్మా ఎలా ఉన్నారు, బాగున్నారా? మనం తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే చేద్దామమ్మా. మనం ఇల్లు కూడా కట్టించుకుందామమ్మా గవర్నమెంట్ రాగానే. తప్పకుండా చేద్దాం. అదే అమ్మా, ఈసారి మన గవర్నమెంట్ రాగానే ఇల్లు కట్టించుకున్నాము, రోడ్డు వేయించుకున్నాం, కరెంటు అవునమ్మా. లాస్ట్ టైం వేసారు కదమ్మా, మీరు తెలవక పొరపాటు చేశారు, వేసారు కదా. మళ్ళీ వస్తారమ్మా ఇప్పుడు.
మళ్ళీ మీ దగ్గరికి వస్తారు ఇప్పుడు మళ్ళీ 2 రోజుల్లో వస్తారు మీ దగ్గరికి ఏది ఓటేయండి అది సార్ తప్పకుండా చేద్దామమ్మా. అది లాస్ట్ టైమే మీకు ఈ రోడ్డు వేయాలా పొరపాటు జరిగింది అంటే లాస్ట్లో లేట్ అయిపోయింది చేయలేకపోయాం. అది వేసుంటే మీరు అన్న భార్య వచ్చారు మిస్సెస్ సైకిల్ గుర్తు కోట్ వేసుకున్నాను గెలిపించుకోవాలా ఈ రోడ్డు అంటే లాస్ట్ టైం నువ్వు దేనికి వేసావమ్మా దేనికి వేసావు లాస్ట్ టైం దేనికి వేసావు చిన్న భార్య వచ్చారు సైకిల్ రోడ్ వేసారమ్మా అక్కల ఇంట్లో ఉన్నారా మీకు ఆధార్ కార్డు ఉందా ఉందా ఈసారి తప్పకుండా చేపిద్దాం గవర్నమెంట్ వచ్చారా కానీ ఈ రోడ్డు కూడా వేపిద్దాం చేపిద్దాం తప్పకుండా చేపిద్దాం చేయండి అమ్మా ఈసారి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించుకోండి లాస్ట్ టైం మీరు అటు వేసారు అంతేనా వాళ్ళు వచ్చేమన్నా చేశారా చెప్పండి మీకు చేసామమ్మా ఈసారి మాకు అవకాశం ఇవ్వండి చేస్తాం ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వండి నాది బాధ్యత నేను చేపించి పెడతాం మీకు అమ్మా ఒకసారికి సైకిల్ ఒక్క అవకాశం మాకు ఇవ్వండి ఒకసారి గట్టి చేయండి అర్థం చెప్తారు కదా రోడ్డు వేసుకున్నాం అమ్మా రోడ్డు లైట్ వేసుకున్నాం మీకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం ఈసారి సైకిల్ కూర్చున్న రోడ్ వేసి గెలిపిస్తున్నామ్మా థ్యాంక్ యూ అమ్మా చేయండి అమ్మా అక్కడ రోడ్లు వేయించండి ఇక్కడ మీకు రోడ్లు వేపిస్తాం మీకు ఇబ్బంది లేకుండా లైట్లు వేపిస్తాం వేపిస్తామమ్మా అదే చూసామమ్మా వాళ్ళు వేయలేదు కాబట్టి మీ సురిస్తే మీరు ఏంటి అని చెప్పండి ఇప్పుడు వచ్చింది మేము తెలుగుదేశం వాళ్ళు కదా ఇప్పుడు ఎవరు ప్రభుత్వంలో తెలుగుదేశంకే కదా మనం అప్పుడు వేసిన లైట్లే మనం వస్తే వేయించమని చెప్పండి చేద్దామమ్మా అక్కడ ఓట్లు వేపించమ్మా ఇక్కడ మేము చేసేది మేము చేస్తాం చేయండమ్మా చెప్పి చేయండి జాగ్రత్త గుర్తు గుర్తు సైకిల్ అర్థమైందా లాస్ట్ టైం కొద్దిగా మనం పొరపాటు చేసి ఏదో ఒక ఛాన్స్ అని ఇచ్చారు చేసామయ్యా మరి లాస్ట్ టైం ఎన్ని కోట్లు వేసారు వాళ్ళకి ఛాన్స్ ఇప్పుడు మీకే కనపడుతుంది మీ ఇంటి ముందే ఫోన్ చేసి దగ్గరుండి పోయి అందరూ బ్లడ్ కూడా ఇచ్చారు సంతోషమ్మా చేయండి అమ్మా వద్దు నాకు తెలిపినాడు కలిసారు కదా ఇందాక చేపిద్దామమ్మా మీటర్లు కరెంటు రోడ్లు అన్ని రోడ్డు ఆల్రెడీ మీకు ఉంది కరెంటు మీటర్ చేపిద్దాము గవర్నమెంట్ రాగానే చేపిస్తాను గవర్నమెంట్ రాగానే చేపిస్తాను ఒక 1 month ఊరికి పడుతుంది 1 month ఆగానే నేను చెప్తాను సార్ వస్తారు ఒకరోజు సైడ్ ఏందన్నా అందరికీ చెప్పండి వైసీపీ మీటింగ్ అప్పుడు అక్క పోయి మాట్లాడింది మీరు ఏం చేశారా ఈ గవర్నమెంట్ గట్టిగా తెలుగుదేశం వాళ్ళని చెప్పండి అవునమ్మా ఎక్కడ తెలియజేసాం కదమ్మా మనం సమస్య అడిగితే ఆ పార్టీ ఈ పార్టీ అనకూడదు కదా సమస్య ఇది అన్నప్పుడు
ఇప్పుడు సమస్య అడగడానికి కాదమ్మా, సమస్య అడగడానికి లేదు. ఇప్పుడు మనం మేము వెళ్తే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరేం చేశారని అడుగుతున్నారు. చేయింది చేయలేదని చెప్తున్నాం. ఈసారి ఓటు వేయండి, కంపల్సరీ చేపిస్తామమ్మా, మాది బాధ్యత అని చెప్తున్నాం అమ్మా. నందమూరి వంశం మా పెద్దోళ్ళందరూ కలుసుకొని